టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. అమ్మాయి పెళ్లయ్యాక అత్తారింటికెళ్లి అక్కడ వారితో కలిసిపోతుంది. పెళ్లైన తర్వాత మహిళ భర్తతో కలిసి సాగుతుంది. వారి కుటుంబంలో భాగమైపోతుంది. అందుకే భర్త ఇంటి పేరును తన ఇంటి పేరుగా మార్చుకుంటుంది. మన సమాజంలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇదే. ఒకవేళ పెళ్లైన తర్వాత కూడా ఆమె ఇంటి పేరును కొనసాగించొచ్చా? అలా చేస్తే ఏమవుతుంది ఇప్పుడు తెలుసుకుందాం. చట్టం ప్రకారం పెళ్లైన తర్వాత మహిళ తన ఇంటి పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారం అది పూర్తిగా వారి ప్రాథమిక హక్కుగా పరిధిలోకి వస్తుంది. ఏ పేరుతో కొనసాగాలన్నది వ్యక్తుల ఇష్టం. అయితే పేరు మార్చుకునే విషయంలో మాత్రం 3 ఆప్షన్స్ ఉన్నాయి. వివాహిత తనకు పెళ్లి కాకముందు ఉన్న ఇంటి పేరుని కొనసాగించొచ్చు. పెళ్లి కాకముందు ఉన్న ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకోవడం రెండోది. మన దేశంలో అయితే చాలా మంది అదే పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు కూడా. ఇక ఇందులో మరో విధానం ఉంది. పెళ్లి కాకముందు ఉన్న ఇంటి పేరు మార్చుకోకుండానే భర్త పేరును కూడా చేర్చుకోవడం మరో విధానం. అదే తన పేరు చివర్లో భర్త పేరును చేర్చుకోవడం. మరో పక్క సమస్యలు రాకుండా ఉండాలంటే పెళ్లి కాకముందున్న పేరుతోనే పెళ్లైన స్త్రీ కొనసాగితే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబపరమైన వివాదాలు తలెత్తితే అటువంటి సమస్యలు ఏర్పడతాయి. అప్పుడు ఆ మహిళ గుర్తింపునకు సంబంధించిన ప్రశ్నలు ప్రశ్నార్థకంగా మిగులుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఊహించని ఆస్తి, ఇతరత్ర వివాదాలు తలెత్తిన సమస్యల బారిన పడకుండా ఉండేందుకు పెళ్లైన మహిళ తన ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకోవడం మంచిదని కొందరు సూచిస్తూ ఉంటారు. ఒకవేళ పేరు మార్చుకున్నట్టే అయితే ఆ తర్వాత ఇతర డాక్యుమెంట్లలోనూ ఆ మేరకు మార్పులు చేయించుకోవాలి. 2-3 ఆప్షన్లలో ఏదైనా ఆ మేరకు కీలక డాక్యుమెంట్లలో పేర్లను కూడా మార్చుకోవాలి. దాంతో ఆర్థిక, ఆస్తి లావాదేవీల సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తవని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పెళ్లైన తర్వాత భార్య భర్త ఇంటి పేరును మార్చుకుంటే అన్ని విధాలుగా లాభాలు చేకూరుతాయని, అందుకే భర్త ఇంటి పేరును మార్చుకుంటేనే మంచిదంటూ పలువురు అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.